నేను ఒక రోజులో 2022లో మేము యూట్యూబ్ స్టార్ట్ చేసాం. ఆ యూట్యూబ్ కుకింగ్ ఛానల్ మా అమ్మగారు వంట చేసి అందులో వీడియో నేనే తీస్తాను, ఎడిటింగ్ నేనే తీస్తాను. అందులోనే ఎడిటింగ్ చేసినంత అప్లోడ్ చేసేవాడిని. అప్పుడు 2022లో చేసిన తర్వాత వరలక్ష్మి ఫుడ్, మా అమ్మ పేరు వరలక్ష్మి, ఛానల్ పేరు ఫుడ్ ఛానల్ అని పెట్టేశాను. అంటే మా అమ్మగారు కుకింగ్ కాబట్టి అలాగే కొంత పేరు మీ అమ్మకి సింకేనట్టు వరలక్ష్మి ఫుడ్ ఛానల్ అని పెట్టాను మరి వీడియో. అది పాత 2022లో స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఏంటంటే 2022లో స్టార్ట్ చేసిన తర్వాత కుకింగ్ చూడండి, మీరు మొత్తం ఈ వీడియోలో చూడండి, ఇక్కడ వరకు కనిపిస్తుందా? 2020లో మొత్తం యూట్యూబ్ కింద నుంచి చూడండి, పైనుంచి కాదు, కింద నుంచి చూస్తే మా అమ్మగారికి కనిపిస్తారు. మరి అప్పుడు నేను స్టార్ట్ చేసిన డేట్ మొత్తం వచ్చేది. అలాంటిది ప్రాబ్లం వచ్చింది నాకు. ప్రాబ్లం వచ్చిన ప్రయత్నంలో మేము యూట్యూబ్ ను వదలకూడదని పట్టుదలతో ఉన్నాం. ఆ టైంలో తెలియదు కానీ మెంట్లో అంటే ఆ టైంలో పరిస్థితిలో చాలా దెబ్బ అయిపోయాం. యూట్యూబ్ వదిలేలే, యూట్యూబ్ని అస్సలు వదల, పక్కన పెట్టామంటే ఆ యూట్యూబ్ని పక్కన పెట్టాం. యూట్యూబ్ని వదిలేదే లేదు, పక్కన పెట్టాం. ఎందుకంటే మా అమ్మ కష్టాన్ని ఆ యూట్యూబ్లో పెట్టి చాలా అప్లోడ్ చేసి దాని గుర్తింపు మాట మా అమ్మది. నేను ఎడిటింగ్ చేసి పెట్టడం కాదు, మా అమ్మ గుర్తింపు ఆ యూట్యూబ్. అలాంటిది మేము పక్కన పెట్టేసిన తర్వాత ఏమైంది, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ యూట్యూబ్ ఛానల్ మాదే, పాత ఛానలే మళ్ళీ తీసి అందులోనే మళ్ళీ అప్లోడ్ మళ్ళీ స్టార్ట్ చేసాం, రీఓపెనింగ్ చేసాం అన్నమాట. అందులో మా ఛానల్లోనే చేసి మళ్ళీ కుకింగ్లో ఏముంది చేసిన తర్వాత మళ్ళీ అప్లోడ్ చేసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి వ్యూస్ వెళ్ళట్లేదు. మెయిన్ కారణం ఏంటంటే వ్యూస్, లైక్లు చాలా మంది చూస్తున్నారు, 1K 2K సార్కి యూట్యూబ్ సార్కి వీటిని చూసిన ధన్యవాదాలు, అందరికీ ధన్యవాదాలండి. నాకు మీ కృతజ్ఞతలు చెప్తున్నాము. ప్రతి ఒక్కడికి ప్రతి లైక్ వ్యూస్ వెళ్ళిన మా కష్టానికి ఫలితం చూపించండి. కొంచెం అందరూ కూడా లైక్లు, ప్రతి ఒడికి వ్యూస్ వెళ్ళిపోతుంది. మీ కష్టానికి, మా అమ్మగారి కష్టానికి కొంచెం అప్లోడ్ చేసి మా ఎడిటింగ్ కి కొంచెం మీ ఎడిటింగ్ యూట్యూబ్ లో పెడుతున్నాం. కొంచెం లైక్లు, సబ్స్క్రైబర్స్, వ్యూస్, ఓకేనా? అంతమంది వ్యూస్ వెళ్తే మాకు చాలా ఆనందం. మీకు కూడా మా ఫ్యాన్స్ అంటే మీకు ధన్యవాదాలు. ప్రతి ఒడికి ఒక్కొక్కడికి మా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. ఇప్పుడు యూట్యూబ్ లో ఎడిటింగ్ చేసినప్పుడు వ్యూస్ ఒకటి, తర్వాత చేసి కొద్ది మాకు ఫలితం ఒకటి జరిగింది. ఏంటంటే లింక్ ఓపెన్ అయింది అనమాట. ఇలాగా మాకు లింక్ ఓపెన్ అయింది, యూట్యూబ్ పంపించారన్నమాట. లింక్ ఓపెన్ అయింది. లింక్ ఓపెన్ చేయాలి. సరే అమ్మ యూట్యూబ్ నుంచి ఒక లింక్ వచ్చిందామంటే అవునా వచ్చిందా అని అడిగింది. మేము చాలా సంతోషపడ్డాం. ఆ లింక్ ఓపెన్ చేయగానే అన్ని డీటెయిల్స్ ఇచ్చాం. కొన్ని రోజుల తర్వాత ఏమైంది, మళ్ళీ అప్లోడ్ చేసి కంటిన్యూ అవ్వలేదు, రీల్స్ పెడతానే ఉన్నాం. పెడతానని ఏం తెలియదు కానీ ఒకటే మెసేజ్ వచ్చింది, యూట్యూబ్ లో మీ ఛానల్ మీది కాదు అని అన్బ్లాక్ అయ్యిందన్నమాట. మా ఛానల్ మాది కాదు అంటున్నారు. ఎందుకయింది? మా ఛానల్ మాది కాదు, అందుకే నేనే ఉంటాను అందులోను. ప్రతి దాంట్లో మీరే చూడండి, మీరు చూసి మాకు లైక్ చేయండి. ఎంత కష్టపడి ఛానల్ పెట్టి పాత ఛానల్ ఓపెన్ చేసి ప్రయత్నించి ఇన్ని చేస్తే యూట్యూబ్ అన్బ్లాక్ చేసింది. మాకు ఎందుకు తెలియట్లేదు. మాకు చాలా కష్టపడితే మాకు నిరాశ కలిగించింది. ఆ యూట్యూబ్ మాదే, మా అమ్మగారే. అందులో నేను వీడియోలు తీసినవ్వండి. మీకు డౌట్ ఉంటే మా వీడియోని వరలక్ష్మి ఫుడ్ ఛానల్ ఉంటుంది, కొట్టండి. మా అమ్మగారి ఫోటో, నా ఫోటో వస్తాయి. అందులో కింద నేను చూడండి ఎంతో పెద్ద వీడియోలు పెట్టి ట్రై చేసి అప్పుడు నాకు తెలియదు వీడియోలు ఎలా తీయాలో మాకు తెలియదు. అలాంటి వీడియోని నేను కొంచెం పెట్టుకుని వస్తే ప్రాబ్లం వస్తే ఆ టైంలో సిచ్యువేషన్ వస్తే మళ్ళీ అదే ఛానల్లో క్రియేట్ చేయకుండా పాత ఛానల్ క్రియేట్ చేసి అందులోనే అప్లోడ్ చేసి వ్యూస్ 1K 2K తప్ప అంతకు మించి వెళ్ళట్లేదు. ప్రాబ్లం ఏంటంటే మీరు చదువుకుంటాం తప్ప ఆ ప్రాబ్లం మాకు తెలియట్లేదు. యూట్యూబ్ నుంచి ఒక బ్లాక్ వచ్చింది, ఆ బ్లాక్ తీసేయండి అని కోరుచున్నాము. ఇక్కడ నుంచి మా యూట్యూబ్ ధన్యవాదాలు. ప్లీజ్ మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అందరికీ నమస్కారం ఇస్తున్నాను. యూట్యూబ్ నుంచి ప్లీజ్ సార్, ఆ యూట్యూబ్ మాదే. అందులోంచి మా అమ్మగారితో లైవ్ లో కూడా మాట్లాడుతున్నారు. ప్లీజ్ సార్, మీరు ఆ యూట్యూబ్ ను బ్లాక్ చేసి మాకు యూట్యూబ్ ని మీరు ఇవ్వాలని కోరుచున్నాను. మీకు కుకింగ్ అన్ని ఛానల్ మీ ముందుకు వస్తాం. కొత్త ఛానల్ ప్రతి వీడియో రీల్స్ అప్లోడింగ్ చేసి మీకు ఎడిటింగ్ చేసి కొత్త వీడియోలతో పెడతాం. వంటలు
అండ్ తర్వాత కవర్ సాంగ్లు అలాంటి నాకు కెమెరామ్యాన్ అంటే చాలా ఇష్టం అన్నమాట. నేను ఏ వీడియో తీయమంటే పక్కా పర్ఫెక్ట్ గా తెస్తాను. అలాంటిది మా అమ్మని ఈ యూట్యూబ్ లో నుంచి దాన్ని పెట్టి బుకింగ్ చేసి మీ ముందు మిమ్మల్ని చూపి